విన్నాము. శ్రీ గురుభ్యో నమః. మొదటి శ్లోకం. నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ విశ్వోదయ స్థితిలయోన్నియతి ప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారణాయ వితతాయ నమో నమస్తే. ఇక్కడ నారాయణునికి నమస్కారాన్ని చేసి గ్రంథాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఇది మంగళాచరణము అని అంటారు. ఏ గ్రంథంలోనైనా దానికి ఆరంభంలో మహానుభావులందరూ కూడాను దాన్ని మంగళాచరణాన్ని చేసి దాన్ని ప్రారంభం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మధ్వాచార్యుల వారు మంగళాచరణాన్ని చేశారు. చేసి ఆ మంగళాచరణాన్ని దేవతను ఉద్దేశించుకొని చేసి ఆ దేవతకు నమస్కార రూపంగా వాళ్ళు చేసి ఆ భగవంతుడి అనుగ్రహాన్ని సంపాదించారు. ఆ విధంగా ఇక్కడ నారాయణాయ తే నమో నమః, హే నారాయణ నీకు నమస్కారము, నీకు తే అని ఒక విశిష్టంగా ఆచార్యుల వారు చెబుతారు. ఏమిటి అంటే మనకందరికీ కూడాను భగవంతుడు తను పరోక్షంగానే ఉన్నాడు, మనకు కంటికి కనిపించడు. కానీ మధ్వాచార్యుల వారికి భగవంతుడు సదా అపరోక్షంగా ఎప్పుడూ కళ్ళెదురుగానే భగవంతుడు ఉంటాడు. అందువల్ల తే నమో నమః, నీకు నమస్కారము అని. నమో నమః అని ఆదరార్థాన్ని చూపిస్తున్నాం. భక్తి అతిశయంతో చేసినటువంటి నమస్కారమే అది నిజమైనటువంటి అంటే మనకు కావలసినటువంటి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఆ విధంగా ఇక్కడ మధ్వాచార్యుల వారు తే నమో నమః అని ఆ భక్తితో భగవంతుడికి నమస్కారాన్ని చేస్తూ ఉన్నారు. భగవంతుడికి నమస్కారాన్ని చేయాలి అంటే ఆ భగవంతుడి స్వరూపం ఏమిటి అన్నటువంటిది మనకు తెలియాలి. అందువల్ల అటువంటి ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఆచార్యుల వారు తెలుపుతూ ఉన్నారు. స్వరూపాన్ని తెలపడం అంటే ఏమిటి అంటే భగవంతుడి గుణాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ భగవంతుడి గుణాలను మనం తెలుసుకోవడం ద్వారా మనం ఆ భగవంతుడి స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ఒక వస్తువు గురించి మనం తెలుసుకోవాలి అంటే ఆ వస్తువు యొక్క విశిష్టమైనటువంటి ధర్మాన్ని, అందులో ఉన్నటువంటి గుణాన్ని చెబితే ఆ వ్యక్తి ఇటువంటి వాడు అని మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఇప్పుడు భగవంతుడి యొక్క గుణాలను ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు. అదేమిటి అంటే మొట్టమొదటిది పరిపూర్ణ గుణార్ణవాయ, రెండవది విశ్వోదయ స్థితిలయోన్నియతి ప్రదాయ, మూడవది జ్ఞానప్రదాయ, నాలుగవది విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారణాయ, 5 వితతాయ. ఈ విధంగా 5 విశిష్టమైనటువంటి గుణములతో భగవంతుడిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. అంటే భగవంతుడిలో ఉన్నటువంటి ధర్మములను మనకు తెలిపి ఈ విధంగా మీరు కూడా భగవంతుడిని ఆలోచన చెయ్యండి, భగవంతుడిని ఈ గుణ విశిష్టంగానే భగవంతుడిని తెలుసుకోండి. అంటే భగవంతుడు నిర్గుణుడు అని, భగవంతుడికి ఆకారం లేదు అని మొదలైనటువంటివన్నీ కూడాను మనం వేరే వాళ్ళు చెప్పేటువంటి మాటలలో, వాళ్ళ ప్రవచనాలలో వింటూ ఉంటాం. అది తప్పు అన్నటువంటిది సిద్ధాంతం. ఎందుకు అంటే భగవంతుడికి అద్భుతమైనటువంటి ఆకారం ఉన్నది, భగవంతుడికి అనంతములైనటువంటి గుణములున్నవి. అదే నిజమైనటువంటి వేద సిద్ధాంతము. భగవంతుడిని నమ్మినటువంటి వారందరూ కూడా, భగవంతుడిని అంగీకరించినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ విధంగా భగవంతుడి యొక్క గుణ సర్వస్వాన్ని తెలుసుకోవాలి అన్నటువంటిది ఆచార్యుల వారు చెప్తూ ఉన్నారు. పరిపూర్ణ గుణార్ణవాయ, ఆ గుణ అన్నటువంటి దానికి 2 విశేషణాలను చెబుతారు. పరిపూర్ణ గుణార్ణవాయ, పూర్ణ గుణార్ణవం, పరిపూర్ణ గుణార్ణవం. ఆ గుణములు ఎన్ని ఉన్నాయి అంటే అనంతంగా ఉన్నాయి భగవంతుడికి గుణాలు. అవి కూడాను పూర్ణంగానే భగవంతుడికి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆనందం, భగవంతుడికి జ్ఞానము, భగవంతుడి శక్తి, భగవంతుడి కాంతి, భగవంతుడి స్వాతంత్ర్యం, భగవంతుడి కారుణ్యం, భగవంతుడి ఉపకారం, భగవంతుడి ఐశ్వర్యం, భగవంతుడి పరాక్రమం. ఈ విధంగా మనం ఒక్కొక్క గుణాలను మనం తెలుసుకుంటూ పోతే ఇటువంటి గుణాలు భగవంతుడికి ఎన్నున్నాయి? అనంతంగా ఉన్నాయి. ఆ ఒక్కొక్క గుణం కూడాను భగవంతుడికి అనంతంగానే, అంటే జ్ఞానము అనంతం, శక్తి అనంతం,
ఆనందము అనంతం. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికి అనంతము అనంతము అనంతము. అందువల్ల ఆచార్యుల వారు చెప్పారు పరిపూర్ణ గుణాణవాయ అని. ప్రత్యేకంగాను సకల కాలముల్లో పరితః పూర్ణమైనటువంటి అంటే నిరవధికమైనటువంటి గుణములు కలవాడు భగవంతుడు. ఇంకెటువంటి వాడు అంటే విశ్వోదయ స్థితిలయోన్నియతి ప్రదాయ. విశ్వము అంటే సమగ్రమైనటువంటి లోకము, జగత్తు. దీని యొక్క ఉదయం అంటే ఉత్పత్తి, స్థితి అంటే దాన్ని రక్షించడం, పాలించడం, పరిపాలన చేయడం. అదేవిధంగా లయ అంటే దాని నాశనం. ఇవి కాకుండా ఉన్నియతి. ఉన్నియతి అంటే వ్యాపార ప్రేరణం అంటే ప్రతి ఒక్క జీవులకు కూడా వాళ్ళు చేసేటువంటి వాళ్ళ కర్మలు ఏమున్నాయో దానికి అనుగుణంగా వాళ్ళను ప్రేరేపణ చేసి జీవుడికి ఆ విధమైనటువంటి బుద్ధినిస్తే అతడు ఆ కార్యంలో ప్రవృత్తుడవుతాడు. బ్రహ్మదేవుల వారికి సకల లోకములను సృష్టించేటువంటి శక్తినిచ్చి ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఆ విధంగా ప్రేరణ చేసినప్పుడే బ్రహ్మదేవుల వారు సమగ్రమైనటువంటి లోకాలను సృష్టి చేసేటువంటి సామర్థ్యం బ్రహ్మదేవుల వారికి వస్తుంది. అదేవిధంగా రుద్రదేవుల వారికి ఆ విధమైనటువంటి వాళ్ళు చేసేటువంటి వ్యాపారం ఏదైతే ఉన్నదో అది, ఇంద్రుడికి తాదృశమైనటువంటి ఎవరెవరి కర్మానుసారంగా ఏ విధమైనటువంటి వ్యాపారాన్ని అంటే పనులను వాళ్ళు చేయాలి, వాళ్లకు ఆ విధమైనటువంటి కేవలం దేవతలకు మాత్రమే కాదు, రాక్షసులకు, మానవులకు, గంధర్వులకు, పశుపక్ష్యాదులకు అన్నిటికీ కూడాను భగవంతుడే ప్రేరణ చేసి భగవంతుడు అందరికీ కూడా వ్యాపారాన్ని ప్రేరణ చేసి వాళ్ళ ద్వారా కర్మను చేయిస్తాడు. ఇంకెటువంటి వాడు అంటే జ్ఞానప్రదాయ. అద్భుతమైనటువంటి వాళ్ళ యోగ్యతకు తగ్గట్టుగా భగవంతుడు వాళ్లకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అది జ్ఞానంలో రెండు విధాలు, ఒకటి యథార్థము, ఇంకొకటి అయథార్థం. యథార్థము అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం ఏదైతే ఉన్నదో అది యథార్థము. లేనిది ఉన్నట్టుగా తెలుసుకోవడం ఏదైతే ఉన్నదో అది అయథార్థము అంటే భ్రాంతి. ఆ విధంగా అటువంటి యోగ్యులు అంటే ఎవరు భగవద్భక్తిని చేస్తారో అటువంటి వారికి యోగ్యమైనటువంటి తత్వజ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదించి అనుగ్రహాన్ని చేస్తాడు. ఎవరైతే భగవద్భక్తులు కారో వాళ్లకు విపరీతమైనటువంటి అంటే భ్రాంతి రూపమైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడే ఇస్తాడు. అదేవిధంగా విభుద అసుర సౌఖ్య దుఃఖ సత్కారణాయ. విభుద అంటే దేవతలు, కేవలం దేవతలే కాదు, ఎవరెవరు భగవద్భక్తిని చేసేటువంటి మోక్షయోగ్యులైనటువంటి జీవులు ఉన్నారో అటువంటి వారికి భగవంతుడు సౌఖ్యాన్ని ఇస్తాడు. ఆ సౌఖ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు అంటే మోక్షంలో అద్భుతమైనటువంటి స్వరూప సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. అదేవిధంగా అసురులు అంటే ఎవరు తమోయోగ్యులో అటువంటి వారికి భగవంతుడు దుఃఖాన్ని భగవంతుడే ప్రసాదిస్తాడు. అటువంటి విభుద సౌఖ్య సత్కారణాయ అసుర దుఃఖ సత్కారణాయ. అటువంటి భగవంతుడు ఎక్కడున్నాడు అంటే వితతాయ, అనంత దేశకాల వ్యాపి అయినటువంటి భగవంతుడు. ఇటువంటి భగవంతుడికి నేను నమస్కారాన్ని చేస్తాను అని ఇక్కడ ఆచార్యుల వారు ఆ నారాయణ స్వరూపాన్ని మనకు తెలియజేసి భగవంతుడికి నమస్కారాన్ని చేస్తూ ఉన్నారు. అర్థమైందా? ఇక్కడ మరొక విశేషాన్ని తెలుపుతారు. ఈ నారాయణ శబ్దం ఏదైతే ఉన్నదో ఇది ఈ అర్థాలన్నింటినీ కూడా చెప్పేటువంటి సామర్థ్యం నారాయణ శబ్దానికి ఉన్నది. ఇప్పుడు మన పెద్దవాళ్ళు తల్లినో తండ్రో ఎవరో ఆచార్యుల వారు మనకు పేరు పెట్టారు. రామ, కృష్ణ, హరి, గోవింద, ముకుంద అని నానా విధమైనటువంటి పేర్లను మనకు పెడతారు. కానీ ఆ పేరుకు ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం విశేషంగా అతడిలో ఉంటేనే ఆ పేరుకు సార్థకత తెచ్చుకున్నాడు అని అంటాం మనం. అటువంటి ఆ గుణము ఉంటే ఆ పేరు సార్థకత. కానీ పుట్టినప్పుడు ఎవరు కూడా మనలో ఏ గుణం ఉన్నదో చూసుకొని మనకు వాళ్ళు పేరును పెట్టరు. వాళ్ళు పేరు పెడతారు, అకస్మాత్తుగా కర్మధర్మ సంయోగంగా
అతడు ఆ విధంగా అయితే చాలా సంతోషం. రామ అంటే ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆనంద స్వరూపుడు. అదేవిధంగా కృష్ణ అంటే అనేక అర్థాలను కృషిభూర్వాచక శబ్ద నశ్చ నిర్వృతివాచక అనంతమైనటువంటి సుఖాన్ని పొందినటువంటి వాడు. ఈ విధంగా ఒక్కొక్క దానికి గంగాధర అని పేరు పెడతారు. అంటే అది గంగను ధరించినటువంటి వాడు ఆ పరమశివుడికి ముఖ్యం. అది ఆ పేరు వీళ్ళకు పెడతారు. అది సంకేతము అని మాత్రమే మనం లోకంలో వ్యవహారం చేస్తాం. అది పేరు మాత్రమే. ఆ పేరుతో ఆ వ్యక్తిని పిలవాలి. కానీ ఆ శబ్దం చెప్పేటువంటి గుణం అతనిలో ఉందా లేదా అది మనకు తెలియదు. కానీ ఇక్కడ భగవంతుడికి మీరు ఏ పేరుతో పిలుస్తూ ఉన్నారో దాని ప్రవృత్తి నిమిత్తము అని శాస్త్రం చెబుతుంది. ఆ ప్రవృత్తికి నిమిత్తమైనటువంటి ఒక గుణము అది భగవంతుడిలో ఉంటుంది. ఇప్పుడు కృష్ణ అని భగవంతుడిని ఎందుకు అంటాము అని అంటే ఆ అనంతమైనటువంటి సుఖానికి ఆశ్రయుడు భగవంతుడు. అందువల్ల అతడిని కృష్ణ అని పిలవడం అది సార్థకమవుతుంది. ఎందుకు అంటే ఓం ఆనందమయోభ్యాసాత్ ఓం అని పరిపూర్ణ ఆనందం కలవాడు భగవంతుడు అని ఆ సూత్రంలో చెబుతారు. ఆనంద విజ్ఞానం ఆనందం బ్రహ్మ ఇత్యాదిగా ఆ భగవంతుడిని శృతి కూడా చెబుతుంది ఆనంద స్వరూపుడు భగవంతుడు అని. ఆ విధంగా ఇక్కడ నారాయణ అన్నటువంటి శబ్దమే అది చాలా విశిష్టమైనటువంటి అర్థాలను మనకు తెలియజేస్తుంది. అరా అంటే గుణం, అరా అంటే దోషములు అని అర్థం. న అర అంటే అర విరుద్ధమైనటువంటివి. నై అన్నటువంటి ఆ నయర్థానికి విరుద్ధము అన్నటువంటి అర్థం ఉన్నది. అర అంటే దోషములు, ఆ దోష విరుద్ధమైనటువంటి గుణములు, దానికి అయన ఆశ్రయుడైనటువంటి వాడు. అందువల్ల ఇక్కడ మొట్టమొదటి మనం ఏదైతే చెప్పుకున్నామో పరిపూర్ణ గుణాలనవాయ అన్నటువంటిది అది నారాయణ శబ్దం యొక్క అర్థమే. తెలిసిందా? అర అంటే దోషములు, నార అంటే దోష విరుద్ధమైనటువంటి గుణములు, ఆ గుణములకు అయన ఆశ్రయుడైనటువంటి వాడెవరో అతడు నారాయణ అని చెబుతారు. అదేవిధంగా నర సంబంధి అయినటువంటిది ఏది అంటే ఉత్పత్తి స్థితి సంహారములన్నీ కూడా అది జీవులకు శరీర సంబంధమే ఉత్పత్తి. జీవుడి సృష్టి అన్నటువంటిది లేదు. జీవుడు అనాది కాలం నుండి అనంతకాలం వరకు ఉన్నాడు. కానీ ఆ బ్రహ్మాది సంసారంలో ఉన్నటువంటి వారికి శరీర సంబంధం ఏదైతే ఉన్నదో అదే వాళ్లకు సృష్టి. ఆ శరీరంతో వాళ్ళు జన్మించిన తర్వాత వాళ్ళ వయస్సుకు అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉండాలి అన్నటువంటి దాన్ని నిర్ణయించి భగవంతుడు అంతవరకు వాళ్ళను రక్షిస్తాడు. రక్షించడం కూడాను వాళ్లకు అనేక విధాలుగా రక్షణనిస్తాడు. అంటే ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని ఇస్తాడు. అదేవిధంగా ఉండడానికి నానా విధమైనటువంటి రక్షణ కార్యాలన్నింటినీ కూడా భగవంతుడు చేసి తాను రక్షిస్తాడు. అది స్థితి, లయ, అదేవిధంగా ఉన్నీయతి, అవన్నీ కూడా ఇవి కూడా నారాయణ శబ్దార్థమే అని చెబుతారు. నర సంబంధి అయినటువంటి సృష్టి స్థిత్యాదులు అటువంటి దాన్ని చేసేటువంటి వాడు ఎవరో అతడే నారాయణుడు అని చెబుతారు. ఆ విధంగా అందులోనే జ్ఞానప్రదత్వం, సౌఖ్య దుఃఖప్రదత్వం ఇవన్నీ కూడాను అందులోనే వస్తాయి. అటువంటి ఆ నారాయణుడు సకల దేశముల్లో వ్యాప్తి చెంది ఉన్నటువంటి వాడు. ఆ భగవంతుణ్ణి నారాయణ అని పిలుస్తారు అని చెప్పేసి ఈ విధంగా ఇటువంటి నారాయణుణ్ణి ఆచార్యుల వారు నమస్కారం చేసి తర్వాత ముందు తాను ఏం చెయ్యాలి అంటే భగవంతుడు ఏం చేశాడు అన్నటువంటి దాన్ని సృష్టి ప్రారంభాన్ని గురించి చెబుతారు. ఇందులో ప్రారంభంలో కాస్త సృష్టి గురించి అంతా విశేషమైనటువంటి మాటలు వస్తాయి. దాన్ని ఆచార్యుల వారు ఏ విధంగా చెప్తారో దాన్ని అదే విధంగా తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ఈ ఒక్కొక్క శ్లోకానికి కూడా వ్యాఖ్యానంలో చాలా విశిష్టమైనటువంటి అర్థాలను చెప్తూ ఉన్నారు. నేను ప్రారంభంలో ఒక్కొక్క అర్థాన్ని మాత్రమే ఆ శ్లోకానికి సాక్షాత్తుగా సంబంధించినటువంటి అర్థాన్ని మాత్రమే ఇక్కడ నేను తెలియపరుస్తాను. రెండవ శ్లోకం. ఆసీదుదారగుణవారిధిర ప్రమేయో నారాయణ పరతమః పరమాత్స ఏకః సంశాంత సంవిదఖిలం జఠరే నిధాయ లక్ష్మీ భుజాంతరగత స్వరతోపి చాగ్రే. నారాయణ అగ్రే ఆసీత్.
ఇప్పుడు భగవంతుడు సృష్టిని చేయాలి, భగవంతుడు స్థితి చేస్తాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇటువంటి దానికి అంటే ఏదైనా కారణం కావాలి అంటే లోకంలో కార్యం కంటే ముందు ఉండాలి. ఇప్పుడు పెరుగు కావాలి అంటే దానికి ముందు పాలు ఉండాలి. అన్నం వండాలి అని అంటే ఆ అన్నానికంటే ముందు నీళ్లు, అంటే నిప్పు, అదేవిధంగా బియ్యము అవన్నీ కూడా మనకు కావాలి. ఏ కార్యాన్ని చెయ్యాలి అంటే దానికంటే ముందు కారణం అన్నటువంటిది ఉండాలి. ఆ విధంగా ఇక్కడ నారాయణుడు అందరికంటే ముందున్నాడా అనంటే అవును అని చెబుతారు. ఇది ఎక్కడ చెప్పారు అంటే ఇది శృతి చెబుతుంది. ఐతరేయ భాష్యంలో ఆచార్యుల వారు దాన్ని వివరిస్తారు. ఆత్మావా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్ అని అక్కడ చెబుతారు. ఆ విధంగా భగవంతుడు అందరికంటే ముందు ఉన్నాడు, తర్వాత ఉన్నాడు అన్నటువంటి దాన్ని మనం సరిగ్గా ఆ విభాగాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఏమిటది అనంటే ఇక్కడ ముందు నారాయణ అన్నటువంటిది రెండవ పాదంలో మొదటి పదం, అగ్రే అన్నటువంటిది చివరి పదం ఆ శ్లోకానికి, ఆసీత్ అన్నటువంటిది ప్రారంభంలో ఉన్నటువంటి పదం. అగ్రే ఆసీత్, భగవంతుడు ప్రారంభంలో అంటే అందరికంటే ముందు ఉన్నాడు. జీవులు కూడా ఉన్నారు కదండి అంటే ఉన్నారు, కానీ ఇతడు స్వతంత్రుడు. అదేవిధంగా ఆ జీవులందరినీ కూడా తను సంరక్షణ చేస్తూ ఉన్నాడు. ఎటువంటి వాడు అంటే మరొకసారి అదే వెనకటికి చెప్పినటువంటి విశేషణంతోనే భగవంతుడిని చెబుతారు. ఉదార గుణవారిధి, ఉత్కృష్టమైనటువంటి గుణములతో వారిధి అంటే సముద్రం. ఆ భగవంతుడి గుణాలను సముద్రం దగ్గర నిలబడి నువ్వు చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా మీకు జలరాశినే కనిపిస్తుంది. అదేవిధంగా భగవంతుడిని మనం మహానుభావులు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎక్కడ చూసినా కూడా గుణములే కనిపిస్తాయి. అతడి శరీరంలో గుణాత్మకమైనటువంటి దేహం కలవాడు భగవంతుడు. అటువంటి గుణస్వరూపుడైనటువంటి ఆ భగవంతుడు ఎటువంటి వాడు అంటే అప్రమేయ, పరిపూర్ణంగా భగవంతుణ్ణి ఎవరూ కూడా తెలుసుకోలేరు. అతడి రూపాలను తెలుసుకోలేరు, గుణాలను తెలుసుకోలేరు, అతడిని పరిపూర్ణంగా వర్ణించనూ లేరు. అంతటి అనంతమైనటువంటి స్వరూపాన్ని ఎవరు కూడా తెలుసుకోవడానికి సాధ్యపడదు. లక్ష్మీ రమాబ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యపడనటువంటి వాడు. ఈ విధంగానే మనం భగవంతుణ్ణి తెలుసుకోవాలి. భగవంతుడి గురించి ఎంత తెలిసినా కూడా అది మనకు కొంచెం తెలిసింది అంతే. ఎందుకు అంటే అనంతమైనటువంటి వేదములు చెబుతాయి. మూల రామాయణం శతకోటి శ్లోకాత్మకం, అంటే 100 కోట్ల శ్లోకములు ఉన్నాయి భగవంతుడి మహిమను తెలపడానికి. పంచరాత్రములు ఉన్నవి, పురాణ గ్రంథములు ఉన్నవి, అదేవిధంగా మహాభారతం ఉన్నది. ఈ విధంగా అన్నీ కూడాను శతకోటి శ్లోకాత్మకమైనటువంటివి. ఇవన్నీ కూడాను తెలుసుకున్నటువంటి మహానుభావులు అది వాయుదేవుల వారు. దానికంటేనూ ఇంకా ఎక్కువగా భగవంతుడి దగ్గరే మళ్ళీ కూర్చొని భగవంతుడి స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉన్నా కూడా అది పరిపూర్ణం కాదు. అందువల్ల ఆ భగవంతుడు అప్రమేయుడు, అంటే భగవంతుడిని పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ఎవరి వల్ల సాధ్యపడదు. అందువల్ల అతడిని అప్రమేయ అని పిలుస్తారు. దానికి బీజం ఏమిటి అంటే పరమాత్ పరతమః, స ఏకః పరమాత్ పరతమః. భగవంతుడు పరమాబ్రహ్మాది సకల చేతనులు, లేకపోతే అవ్యాకృతాకాశాది సకల జడ వస్తువులు, వీటన్నింటికంటేను పరతమః, అత్యుత్కృష్టుడు భగవంతుడు, సర్వోత్తముడు భగవంతుడు. అందువల్ల ఆ భగవంతుడిని ఎవరు కూడా మనం పరిపూర్ణంగా తెలుసుకోవడానికి సాధ్యపడదు. అప్రమేయ. కానీ అందరూ జీవులు ఉన్నప్పుడు మీరు భగవంతుడు ఒక్కడే ఉన్నారు అని ఎలా అంటారండి అనడానికి సాధ్యపడదు కదా. భగవంతుడు ఉన్నాడు, జీవులు కూడా ఉన్నారు. అంటే జీవులందరూ కూడా భగవంతుడిలో ఐక్యాన్ని పొందారా? ఏమిటి దీని అర్థం? భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అనంటే దానికి చెబుతారు సంశాంత సంవిదఖిలం జఠరే నిధాయ. సమగ్రమైనటువంటి లోకములు అంటే జగత్తు, అది దాని యొక్క బ్రహ్మాది చేతనుల సంవిత్ అంటే జ్ఞానం ఏదైతే ఉందో అది సంశాంతమైంది. అంటే అప్పుడు కార్యకారిగా లేదు. అదంతా కూడాను వాళ్ళందరినీ
భగవంతుడు జఠరే నిధాయ, తన ఉదరంలో భగవంతుడు అక్కడ పెట్టుకున్నాడు. కుక్షిలో వాళ్ళందరూ కూడా ఉన్నారు, ఆ బ్రహ్మాది దేవతలందరూ కూడా. అప్పుడు వాళ్ళ జ్ఞానం ఏ విధంగా ఉన్నది అనంటే సంశాంత, విలీనమైపోయింది జ్ఞానం అంతా కూడాను. అంటే ఎవరు కూడా ఆ అంటే దేన్ని కూడా ఆలోచించేటువంటి శక్తి వాళ్ళకి ఎవరికి లేదు, బ్రహ్మదేవుల వారికి అపవాదం. కానీ అందరూ కూడాను వాళ్ళ బుద్ధి జ్ఞానం ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా సుప్తావస్థలో ఉన్నది. అందువల్ల ఎవరు కూడా లేరు అన్నట్టుగా వ్యవహారాన్ని చేస్తారు. అటువంటి ఆ సమగ్రమైనటువంటి లోకాలను జఠరే నిదాయ, భగవంతుడు తన ఉదరంలో ఉంచుకున్నాడు. సరే, లక్ష్మీదేవి కూడా అలాగే ఉన్నదా అంటే దానికి కారణాన్ని చెబుతారు. లక్ష్మీ భుజాంతర్గత, భగవంతుణ్ణి ఆ లక్ష్మి తను ఇరువైపులా లక్ష్మీదేవి కూర్చొని భగవంతుణ్ణి ఆలింగనం చేసుకున్నది. లక్ష్మీ భుజాంతరగత. ఎందుకు అనంటే దానికి అంటే భగవంతుడికి సౌఖ్యం లేదా అనంటే లేదు. భగవంతుడు స్వరత, స్వరమునుడే భగవంతుడు. అంటే వేరే వారి ద్వారా భగవంతుడికి ఏదో కొత్తగా వచ్చింది అని ఎప్పుడూ లేదు. కానీ లక్ష్మీదేవికి అనుగ్రహాన్ని చేయాలి, ఎందుకంటే తర్వాత సృష్టి అంతా కూడాను ఆమె చేతిలోనే ఉన్నది. అంటే ఆమె ద్వారానే నేను చేయిస్తాను అని స్వరత ఆ లక్ష్మీదేవికి అనుగ్రహాన్ని చేయడానికి స్వరమునుడైనా కూడా భగవంతుడు లక్ష్మీ ఆలింగనంలో భగవంతుడు ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా జీవులందరూ కూడా భగవంతుడి ఉదరంలో ఉన్నారు. అందువల్లనే శ్రీమద్మధ్వాచార్యుల వారు చెబుతారు, తనుత్వేపి అఖిలం భరం అని ద్వాదశ స్తోత్రంలో చెబుతారు. తనుత్వేపి అఖిలం భరం, సమగ్రమైనటువంటి లోకాలను తన కుక్షిలో ఉంచుకున్నా కూడా ఆ కుక్షి తను చాలా చిన్నదిగానే కనిపిస్తుంది. ఇప్పుడు భోజనం కంటే ముందు ఒకసారి మన కడుపును, ఉదరాన్ని మనం చూసుకుందాం. బాగా భోజనాన్ని చేసిన తర్వాత ఆ కడుపు చూస్తే అది కాస్త ముందుకు వస్తుంది. ఎందుకు అంటే అంతవరకు ఖాళీగా ఉన్నటువంటిది అది కాస్త ముందుకు వచ్చింది. ఆ విధంగా ఇక్కడ భగవంతుడు సమగ్రమైనటువంటి లోకాలను తన ఉదరంలో ధరించినా కూడా, అంటే దాన్ని ధారణ చేసినా కూడా భగవంతుడి ఉదరం తను చాలా చిన్నదిగానే ఉన్నది. కానీ భగవంతుడి ఉదరం అది విశిష్టంగా లేదు. అటువంటి ఆ భగవంతుడు తను ఇక సృష్టిని చెయ్యాలి అని తను ఆలోచన చేస్తూ ఉన్నాడు. దాన్ని తర్వాతి శ్లోకంలోనే చెబుతారు. తస్యోధరస్త జగతః సదమందసాంద్రస్వానందతుష్టవపుషోऽపి రమారమస్య భూత్యై నిజాశ్రితజనస్య హి సృజ్య సృష్టౌ ఈక్షా బభూవ పరనామనిమేషకాంతే. సృజ్య సృష్టౌ ఈక్షా బభూవ, ఆ భగవంతుడికి ఈ జనులందరినీ కూడా సృష్టి చేయాలి అని భగవంతుడు ఈక్ష అంటే ఇచ్ఛ, కోరిక, బభూవ కలిగింది. ఈ సృష్టి చేయాలి అని అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎవరైనా ఏదైనా పని చేయాలి అంటే వాళ్లకు దానివల్ల ప్రయోజనం ఉండాలి. ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అన్నటువంటిది లోక నియమం. ఏ ప్రయోజనం లేకుండా ఎవరైనా ఒక పని చేస్తున్నారు అని ఎప్పటికీ కుదరదు. దానివల్ల వాళ్ళకి ఏదో ఒకటి లాభం ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడ కూడా భగవంతుడు తను సృష్టిని చేస్తూ ఉన్నాడు అంటే భగవంతుడికి దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా లేదా? ప్రయోజనం ఉన్నదా లేదా? ప్రయోజనం ఉన్నది అంటే భగవంతుడు అపరిపూర్ణుడు అని అయ్యాడు. ఎందుకు అంటే ఒక ప్రయోజనం ఏదో నాకు లాభం కలుగుతుంది సృష్టిని చేస్తే అని అంటే అప్పుడు భగవంతుడికి పరిపూర్ణత్వం లేదు. అందువల్ల ఆ సృష్టిని చేసి తాను పరిపూర్ణత్వాన్ని సంపాదిస్తాడు అని అవుతుంది. అందువల్ల ప్రయోజనం ఉంది అనంటే పరిపూర్ణుడు కాదు. ప్రయోజనం లేదు అనంటే, ప్రయోజనం లేకపోతే ఎవరైనా ఏ పని ఎందుకు చేస్తారండి? ఎవరూ చేయరు.
ఇప్పుడు ఏ ఫలితం లేదు. మీరు ఒక 10 కిలోమీటర్లు నడవండి అని అంటే అక్కడ ఏదో 1 కిలోమీటర్ దూరంలో గంగా నది ఉన్నది. మీరు నడుచుకుంటూ వెళ్ళి స్నానం చేయండి అంటే సంతోషంతో ఇబ్బంది అయినా కూడా గంగా నది ఉన్నది, స్నానం అవుతుంది అని చెప్పేసి వెళతాం. లేదు ఇప్పుడు ఏ వాహనాలు కూడా లేవు, ఒక 2 కిలోమీటర్ల దూరంలో స్వాముల వారు ఉన్నారు, వెళ్ళాలి, అవశ్యంగా వెళదాము, కష్టమైన చింత లేదు, అక్కడక్కడ కూర్చొని కాస్త సేద తీరి 2 కిలోమీటర్లు వెళతాము. లేదు ఇప్పుడు బస్సులు ఏవి లేవు, ఏవి ఎక్కడ అంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా ఎల్లుండి నుంచి తెరుస్తూ ఉన్నారు, మనం చూడవచ్చు అని అంటే అవశ్యంగా మెట్లెక్కి అయినా పోదాము, కష్టమైన చింత లేదు, దేవుణ్ణి దర్శన భాగ్యం కలుగుతుంది అని మనం ఆ ప్రయోజనాన్ని అపేక్షించుకొని మనం వెళ్ళడానికి సిద్ధపడతాం. ఇప్పుడు ఏ ప్రయోజనము లేదు అంటే ఎందుకు ఊరికే వెళ్ళాలి, ప్రయోజనం ఏమీ లేదు కదా, అందువల్ల మనం వెళ్ళము అని అంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా భగవంతుడికి ప్రయోజనం ఉంది అంటే భగవంతుడు అపరిపూర్ణుడు, అంటే భగవంతుడికి ఏదో మన వలె కొరత ఉన్నది, అదేమో లేదు, అందువల్ల భగవంతుడు సృష్టిని చేస్తాడు. లేదు భగవంతుడికి ప్రయోజనం ఏమి లేదు అని అంటే ఎందుకు ప్రవృత్తి, అంత కష్టపడి ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని ఎందుకు చేస్తాడు అని అంటే అందులో ద్వితీయ భాగాన్ని అంగీకరిస్తాం. అంటే భగవంతుడికి ఈ సృష్టి వల్ల ప్రయోజనం లేదు, లేకపోతే ఎందుకు చేస్తాడు అంటే దానికి కారణాన్ని చెబుతారు. సదమంద సాంద్ర స్వానంద తుష్ట వపుష. సత అంటే నిర్దోషమైనటువంటి, అమంద అంటే పూర్ణమైనటువంటి, సాంద్ర నిరంతరమైనటువంటి, స్వస్వరూపభూతమైనటువంటి ఆనందం దానితో తుష్ట అంటే పరిపూర్ణైనా కూడా భగవంతుడు ఫల అపేక్ష లేకుండానే భగవంతుడును సృష్టి చేస్తాడు. ప్రయోజనం లేకపోతే ఎందుకు సృష్టి అనంటే దానికి చెబుతారు నిజాశ్రిత జనస్య భూత్యై, తనను ఎవరు ఆశ్రయించారో అటువంటి వారి భూత్యై అనంటే ఐశ్వర్యం కొరకు. అంటే రమాబ్రహ్మాది దేవతలు వెనక నుండి సాధన చేసుకుంటూ వచ్చారు, అటువంటి వారికి సాధన పరిపూర్తి అయి వాళ్ళ స్వస్వరూప జ్ఞానమై వాళ్ళ స్వరూపభూతమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు అనుభవించాలి. అందువల్ల వాళ్ళ కొరకు భగవంతుడు సృష్టిని చేస్తాడు తప్ప తన సొంతానికి ఏదో ప్రయోజనం ఉన్నది అన్నందువల్ల భగవంతుడు సృష్టి చెయ్యడు. అతడికి ఆనందం లేదనుకుందాము అనంటే దానికి ఆచార్యుల వారు చెప్పారు సదమంద సాంద్ర స్వానంద తుష్ట వపుష. నిరంతరాయంగా అనంతమైనటువంటి ఆనందాన్ని అనుభవించేటువంటి స్వరూపం కల భగవంతుడికి బయట నుంచి రావలసినటువంటి ఏమీ లేదు భగవంతుడికి. అందువల్ల భగవంతుడు మరి ప్రవృత్తి ఏ విధంగా అనంటే ఆనందోద్రేకంతో ప్రవృత్తి అని, ఈ ప్రవృత్తి గురించి ఆనందమయాధికరణ 6వ అధికరణం శ్రీమన్యాయసుధ అనువ్యాఖ్యాన గ్రంథాల్లో ఆచార్యుల వారు చెబుతారు. అంటే సుఖం కొరకు మనిషికి ప్రవృత్తి ఉన్నది, దుఃఖ నివృత్తి కొరకు ప్రవృత్తి అన్నటువంటిది ఉన్నది. అదేవిధంగా సుఖాధిక్యం కలిగినా కూడా మనిషికి ప్రవృత్తి అన్నటువంటిది ఉన్నది అని మనం చెబుతాం. అది ఏ విధంగా అన్నటువంటి దాన్ని అక్కడ నిరూపణ చేస్తారు. ఇప్పుడు ఆకలితో అలమటిస్తూ ఉన్నాను, అప్పుడు లేదు ఇంత దూరంలో ఎవరో భోజనాలు పెడుతున్నారు అంటే కష్టమైనా చింత లేదు, అంతవరకు వెళ్ళి నేను భోజనం చేసుకుని వస్తాను. అంటే నా ప్రవృత్తి అక్కడికి వెళ్ళాలి అన్నటువంటి దానికి నా బుభుక్ష శాంతి, అంటే ఆకలి తీరుతుంది, అంటే కడుపు నిండుతుంది, ఆకలితో నేను అలమటిస్తూ ఉన్నాను అందువల్ల వెళ్ళి నేను భోజనం చేస్తాను అని ప్రవృత్తి కలుగుతుంది. అదేవిధంగా దుఃఖ నివృత్తికి ఒక విధమైనటువంటి ప్రవృత్తి, సుఖ అపేక్షకు మరొక విధమైనటువంటి ప్రవృత్తి. నెల పూర్తిగా నేను వెళ్ళి పని చేస్తేనే నాకు జీతం ఇస్తారు, నా కుటుంబ పోషణ జరుగుతుంది అని చెప్పేసి సుఖం కొరకు తను ప్రతిరోజు ఆఫీస్కి వెళతాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి మళ్ళీ వస్తాడు. ఈ విధంగా సుఖం కొరకు ప్రవృత్తి అన్నటువంటిది లోకంలో కనిపించింది. సుఖం కావాలి అన్నందుకు ప్రవృత్తి అంటే తనలో వ్యాపారం, అంటే తను వెళ్ళి పనిచేయడం. దుఃఖ నివృత్తి కొరకు ఉన్నది. అదేవిధంగా సుఖోద్రేకం, ఇప్పుడు ఎవరో వాళ్ళ చాలా కష్టపడి వాళ్ళ అబ్బాయి మెరిట్లో అంటే స్ట్రేట్ ర్యాంక్ వచ్చింది, వచ్చిన వెంటనే కష్టమో నష్టమో అని చెప్పేసి ఒక స్వీట్ బాక్స్ కొనుక్కొచ్చి అందరికీ మనం ఇస్తాం.
అక్కడ అంటే సుఖం కొరకు ప్రవృత్తి లేదు, దుఃఖ నివృత్తి కొరకు లేదు. అది ఎందుకు అంటే ఆనందోద్రేకంతో మనం చేస్తూ ఉన్నాం. దానివల్ల ప్రయోజనం కూడా మనకేమిటి లేదు. మరి ఎందుకు చేస్తాము అని అంటే, మా అబ్బాయి స్టేట్ ర్యాంక్ వచ్చాడండి, అందరికీ స్వీట్లు ఇస్తున్నాను అని చెప్పేసి సంతోషంతో అందరి దగ్గర చెప్పుకొని, అది ఆనందమే ఉన్నది, లేదని కాదు. ఆ ఆనంద ఉద్రేకంలో చేసేటువంటి పనులు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా అంటే దీన్ని అక్కడ ఇంకా వివరణ ఎక్కువగా చేస్తాను, నేను స్థూలంగా ఇక్కడ చెప్పాను. ఈ విధంగా భగవంతుడికి ఆనందోద్రేకంతోనే ప్రవృత్తి అన్నటువంటిది ఉన్నది. అది దానికి కారణం నిజాశ్రిత, తననే ఆశ్రయించినటువంటి, అంటే వేల సంవత్సరాల నుంచి తననే నమ్ముకొని వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. వాళ్లను ఉద్ధరించాలి అనేటువంటి కోరికతో భగవంతుడు సృష్టిని సృజ్య సృష్టౌ ఈక్షాబభూవ. ఎవరైతే సృష్టికి రావాలో అంటే ముక్తులను కాకుండా మిగిలిన వాళ్ళందరినీ కూడా, తమస్సుకు వెళ్ళిన వారిని కాకుండా మిగిలిన వాళ్ళందరినీ కూడా భగవంతుడు సృష్టి చేయడానికి ఈక్షాబభూవ. ఎవరిని అంటే తస్య ఉదరస్థ జగత, తన ఉదరంలో ఉన్నటువంటి సకల జీవుల యొక్క సృజ్య సృష్టౌ ఈక్షాబభూవ. ఎప్పుడు అనంటే దానికి కారణాన్ని చెబుతారు. పరనామ నిమేష కాంతే అని ఆ సమయాన్ని చెబుతారు. బ్రహ్మదేవుల వారి వర్ష శతానికి పరం అని చెబుతారు. అటువంటి ఆ పరనామ నిమేషక అంటే బ్రహ్మదేవుల వారి 100 వర్షాల తరువాత, అది 100 సంవత్సరాలు అనంటే అది భగవంతుడికి నిమేషము అని చెబుతారు. కాలోయం విపరార్ధాఖ్యో నిమేష ఉపచర్యతే అవ్యాకృతస్యానంతస్య హ్యనాదేర్ జగదాత్మనః అని భాగవత తాత్పర్యంలో ఆచార్యుల వారు చెప్పేటువంటి మాట. ఆ విధంగా అక్కడ ఈ ద్విపరార్ధ కాలం, మొదటి పరార్ధము ప్రారంభం నుంచి 50 సంవత్సరాలు, తర్వాతి పరార్ధం అంటే తర్వాతి 50 సంవత్సరాలు ద్వితీయ పరార్ధము. ఈ సంపూర్ణమైనటువంటిది పూర్తయితే అది బ్రహ్మదేవుల వారికి 100 సంవత్సరాలు అయితే అది భగవంతుడికి నిమేషం. నిజంగా నిమేషమా అనంటే కాదు, నిమేష ఇది ఉపచర్యతే అని అంటారు. నిజంగా అది నిమేషం కాదు. అంత దీర్ఘమైనటువంటి సమయం ఏదైతే ఉన్నదో ఆ పరనామ నిమేషక, అందువలన నిమేషక అని అంటారు. అంటే అది నిజంగా నిమిషం కాదు భగవంతుడికి. అనాది కాలం నుండి అనంతకాలం వరకు ఉన్నటువంటి భగవంతుడికి ఈ నిమేషాలు, సంవత్సరాలు ఇదంతా కూడా ఎవరికి ఆయుర్మానం ఉన్నది, పుట్టినటువంటి వారికే ఇంతగా అని చెబుతాం. ఏది జన్మించలేదో అనాది కాలం నుండి ఉన్నటువంటి దానికి మనం సంవత్సరాన్ని, నిమిషాన్ని ఏ విధంగా చెప్పగలం? సర్వథా బ్రహ్మదేవుల వారు ఉత్పత్తి చెందారు. ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తయ్యాయి, ప్రథమ పరార్థం పూర్తయింది. అందువల్లనే మనం సంకల్పంలో చెప్పుకుంటాం ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే అని. ద్వితీయ పరార్థము అనంటే 51వ సంవత్సరం, అంటే 250 ప్రారంభమైంది బ్రహ్మదేవుల వారికి అని అర్థం. ఆ విధంగా బ్రహ్మదేవుల వారు పుట్టినప్పటి నుంచి వాళ్ళకు 100 సంవత్సరాలు అని మనం పెట్టుకోవచ్చు. కానీ భగవంతుడికి జన్మనే లేదు అటువంటప్పుడు ఆ భగవంతుడికి ఈ నిమేషాలు, సంవత్సరాలు ఇవేవి కూడా ఆ భగవంతుడికి లేవు. అందువల్లనే కుత్సితము అని చూపించడానికి క అన్నటువంటిది సంస్కృత ప్రయోగం. అటువంటి పరనామ నిమేషక, దాని అంతంలో అంటే 100 సంవత్సరాల తరువాత భగవంతుడు ఈ విధంగా ఆలోచన చేశాడు. ఇక అందరినీ నేను సృష్టి చేయాలి, వాళ్ళ యోగ్యమైనటువంటి సృష్టిని భగవంతుడు చేస్తాడు. ఇక్కడ లక్ష్మీదేవికి శిశ్రక్ష అంటే సృష్టి చేయాలి అనేటువంటి కోరికను ఆమెకు కలిగిస్తాడు భగవంతుడు. అది శిశ్రక్ష. ఇది లక్ష్మీదేవికి ఒక విధమైనటువంటి సృష్టి. ఈ జడంలో కొన్నింటికి అభూత్వాభావిత్వం అంటే లేనటువంటి దాన్ని సృష్టి చేయడం ఏదైతే ఉన్నదో అభూత్వాభావిత్వం అన్నటువంటి ఒక సృష్టి. అదేవిధంగా ఉన్నటువంటి దానికి ఉపచయం చేయడం. ప్రకృతి ఉన్నది, దాన్ని అంటే బలూన్ ఉన్నది, అది గాలి ఊదితే ఏ విధంగా పెద్దగా అవ్వాలో ఆ విధంగా ఈ తత్వాలన్నింటినీ కూడా భగవంతుడు సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి దాన్ని ఉపచయం చేసి అది పెద్దగా చేసి ఆ విధమైనటువంటి సృష్టిని చేస్తాడు. ఈ విధంగా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధమైనటువంటి సృష్టి ఉన్నది. దీన్ని వియదధికరణంలో బ్రహ్మసూత్రంలో అనువ్యాఖ్యానంలో
అక్కడ ఆచార్యుల వారు చెబుతారు. ఆ విధమైనటువంటి సృష్టి ఏదైతే ఉన్నదో భాగవత తాత్పర్యంలో ద్వితీయ స్కందంలో, తృతీయ స్కందంలో దీని గురించి చాలా విస్తారంగా వస్తుంది. ఆ విధమైనటువంటి నానా విధమైనటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి సృష్టిని భగవంతుడు చేస్తాడు. అందువల్ల ఆ సృష్టి కొరకు భగవంతుడు తను ఇక్కడ ఈక్షా బభూవ, కోరిక కలిగింది, ఇక నేను సృష్టి చేసి వీళ్ళందరికీ కూడా నేను అనుగ్రహాన్ని చేయాలి అని భగవంతుడు ఆలోచన చేస్తాడు. అది ఏ విధంగా భగవంతుడు సృష్టిని చేస్తాడు అన్నటువంటి దాన్ని ఆచార్యుల వారే తర్వాత చెబుతారు. ఇక్కడితో దీన్ని సమాప్తి చేసి ఇవాళ కృష్ణ ద్వైపాయన తీర్థుల వారి ఆరాధన అని మనం తెలుసుకున్నాం. ఆ కృష్ణ ద్వైపాయనుల వారి గురించి ఒక రెండు మాటలను తెలుసుకొని సమాప్తి చేద్దాం. ఆ మహానుభావులు గొప్ప సాధకులు. మన పరంపరలో వచ్చినటువంటి, అంటే పీఠాన్ని అలంకరించలేదు కానీ చెబుతారు. వాళ్ళ శ్లోకం, చరమ శ్లోకం ఈ విధంగా ఉన్నది. వేదవ్యాసాంబుధేర్జాతః వేదేశ జ్ఞానచంద్రిక కృష్ణద్వైపాయనేందురుమే సంతాపాన్ హంతు సంతతం. వేదవ్యాసాంబుధేర్జాతః, మన పరంపరలో రఘుత్తమ తీర్థుల వారు అని మనం తెలుసుకున్నాము. అటువంటి ఆ రఘుత్తమ తీర్థుల వారి వరకుమారులు, అంటే వాళ్ళ నుంచి సన్యాస దీక్షను, పీఠాన్ని స్వీకరించినటువంటి మహానుభావులు వేదవ్యాస తీర్థుల వారు అని. వీరి బృందావనం పెనుగొండలో ఉన్నది. అటువంటి ఆ వేదవ్యాస తీర్థుల వారి ద్వారా సన్యాసాన్ని స్వీకరించినటువంటి, అదే వేదవ్యాస తీర్థుల వారి ద్వారా సన్యాసాన్ని స్వీకరించారు వేదేశ తీర్థుల వారు. ఆ వేదేశ తీర్థుల వారి దగ్గర వీళ్ళు జ్ఞానాన్ని సంపాదించాడు. తత్వజ్ఞానం అంతా కూడా మధ్వాచార్యుల వారి సమగ్రమైనటువంటి సిద్ధాంత రహస్యాలను, ఆ గ్రంథాలను, శ్రీమన్యాయ సుధాది సమగ్ర గ్రంథాలను వాళ్ళ దగ్గర వేదేశ తీర్థుల వారి దగ్గర అధ్యయనం చేశారు. ఆ వేదవ్యాస తీర్థుల వారి శిష్యులే వేదేశ తీర్థులు. వీళ్ళందరికీ కూడా రఘుత్తమ తీర్థుల వారి సంబంధం ఉన్నది. ఆ రఘుత్తమ తీర్థుల వారు వేదవ్యాస తీర్థుల వారికి ఆశ్రమాన్ని ఇచ్చారు. అదేవిధంగా వేదేశ తీర్థుల వారికి ఆశ్రమాన్ని ఇచ్చారు. ఆ ఇద్దరికి, ఆ వేదేశ తీర్థుల వారికి ఉపదేశాన్ని చేసినటువంటి మహానుభావులు కూడా రఘుత్తమ తీర్థులే. అదేవిధంగా ఈ కృష్ణద్వైపాయనుల వారికి కూడా రఘుత్తమ తీర్థుల వారే మంత్రోపదేశాన్ని చేశారు అని చెప్పేటువంటి సంప్రదాయం. ఈ విధంగా ముగ్గురు మహానుభావుల అనుగ్రహాన్ని పొందినటువంటి మహానుభావులు కృష్ణద్వైపాయన తీర్థులు. వాళ్ళు విశిష్టమైనటువంటి జ్ఞానం, మహా వైరాగ్యము, అద్భుతమైనటువంటి భక్తి, ఈ విధంగా వాళ్ళు అనేక సంవత్సరాల వరకు కూడా సంచారాన్ని చేశారు. సంచారాన్ని చేసేటప్పుడు వాళ్లకు మంత్రసిద్ధి ఎంతగా ఉంది అంటే, వాళ్ళు ప్రతిరోజు వేదవ్యాస మంత్రాన్ని నిష్ఠగా వాళ్ళు జపం చేసేవాళ్ళు. ఆ భగవంతుణ్ణి, అనంతమైనటువంటి గుణ పరిపూర్ణుడైనటువంటి భగవంతుణ్ణి విశేషంగా ఉపాసన చేసి 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 ఆ వ్యాస మంత్రాన్ని సిద్ధి చేసుకున్నటువంటి మహానుభావులు వాళ్ళు. ప్రతిరోజు కూడా, ఇప్పుడు మనం అందరం కూడా జపం చేస్తాం. జపం చేసిన తర్వాత దానికి ఒక విధానాన్ని ఆచార్యుల వారు చెబుతారు. అదేమిటి అంటే, మనం ఏ జపం చేసినా కూడా ఎంత జపం చేస్తామో దానికి దశాంశము అర్ఘ్యం ఇవ్వాలి. తద్దశాంశము ఆహుతి ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకోవాలి అని చెబుతారు. ఇప్పుడు మీరు గాయత్రి మంత్రాన్ని పురుషులందరూ జపిస్తారు. అదేవిధంగా స్త్రీలు కృష్ణ మంత్రాన్ని జపిస్తారు. అప్పుడు మీరు 1000 ప్రతిరోజు గాయత్రి జపాన్ని చేస్తూ ఉన్నారు అని అనుకోండి. అప్పుడు దానికి దశాంశం అంటే 100 సార్లు గాయత్రి మంత్రాన్ని చెప్పి ఆ అర్ఘ్యాన్ని ఇవ్వాలి. కొంతమంది చేతిలో నీళ్లు పోసుకొని దాన్ని వదులుతూ, పళ్ళెంలో వదులుతూ వెళతారు. లేదు, కొంతమంది ఆ శాలిగ్రామ శిలనే పెట్టుకొని శంఖంలో నీళ్లు పోసి ఆ మంత్రం చెప్పి చెప్పి 100 సార్లు ఆ శాలిగ్రామం మీద అర్ఘ్యాన్ని ఇస్తారు. అది కూడా పద్ధతి. ఈ విధంగా 2 పద్ధతులు ఉన్నాయి. ఆ విధంగా అర్ఘ్యాన్ని ఇచ్చేటువంటి సంప్రదాయం, ఆ విధంగా దశాంశాన్ని ఇవ్వాలి. కృష్ణద్వైపాయన తీర్థుల వారు వేదవ్యాస మంత్రాన్ని విశేషంగా జపం చేసి దాని అర్ఘ్యాన్ని ఇచ్చి ఆ నీళ్లను శిష్యులకు ఇచ్చేవారు.
వారి జప ప్రభావం చేత వాళ్లకు శిష్యులకు కలిగేటువంటి రోగాలన్నీ కూడాను దూరమయ్యేవి. ఏ విధమైనటువంటి రోగాలు శిష్యులకు ఉండేవి కావు. అది విని ఎంతో మంది ప్రతిరోజు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో వాళ్ళ దగ్గరికి వచ్చేసేవాళ్ళు. ఏ ఊర్లో ఉన్నారు అంటే చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అర్ఘ్యాన్ని తీసుకొని, అంటే వాళ్ళు భోజనం తర్వాత ప్రతి ఒక్కరికి ఇచ్చేవాళ్ళు. వాళ్ళ మడి కార్యక్రమం అంతా అయిన తర్వాత అందరూ వచ్చి దాన్ని స్వీకరించి తమ రోగాలను పరిహారం చేసుకునేటువంటి వారు. ఇంతటి సిద్ధి పొందినటువంటి మహానుభావులు వాళ్ళు. అదేవిధంగా అద్భుతంగా మధ్వశాస్త్రాన్ని ప్రవచనం చేసేవాళ్ళు. ప్రతి ఊర్లో కూడా వెళ్ళేది, అక్కడ అందరినీ పిలిచి భగవంతుడి తత్వాన్ని, భగవద్భక్తిని వాళ్లకు ఉపదేశం చేసేటువంటి వాళ్ళు. కేవలం ఇదే విధంగా కాకుండా వాళ్ళు సంచారం చేస్తూ వచ్చి చివరికి కుసుమర్తి అని, ఇప్పుడు ఆ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, దానికి ఆ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో తెలంగాణలో వస్తుంది. అది రాయచూరుకు సమీపమైనటువంటి ప్రాంతం. ఆ ప్రాంతాన్ని వాళ్ళు తమ కార్యక్షేత్రంగా పెట్టుకుంటారు. ఎందుకు అంటే అక్కడ దక్షిణ వాహినిగా భీమా ప్రవహిస్తుంది. అక్కడ విశేషంగా చెబుతారు, దక్షిణ వాహినిగా ప్రవహించేటువంటి భీమా అది కాశ్యాది క్షేత్రములకు సమానము అని. నగంగా నగయా కాశీ అని ఒక శ్లోకం. ఆ విధంగా అక్కడ వాళ్ళు ఆ దివ్యమైనటువంటి, అక్కడ అది విశిష్టమైనటువంటి సిద్ధినిస్తుంది అని చెప్పేసి అక్కడే ఆ ఊర్లో ఉండి అందరు శిష్యులను సుమారుగా వాళ్ళ అప్పట్లో వాళ్ళు రాసి పెట్టినటువంటివి, సేరు అని ఒక లెక్క, అంటే పడి అని మనం కొలతలు కొలుస్తాం కదా, ఆ విధంగా కొలతలప్పుడు రాత్రిపూట 20 పళ్ళ కందిపప్పు, సుమారు దానికి 2.5 రెట్లు ఎక్కువగా బియ్యం, అంతా రాత్రికి వాళ్ళు వినియోగించేవాళ్ళు. అంటే సుమారు 500-600 మంది రాత్రి భోజనం. ఇంకా ఉదయం పూట అయితే దానికి 2-3 రెట్లు. ఈ విధంగా అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శిష్యులే అంతమంది. అది శాస్త్రాధ్యయనానికి వాళ్ళ దగ్గర వచ్చినటువంటి మహానుభావులు. ఇంతటి అంటే అందరికీ వాళ్లే భోజనం పెట్టి వాళ్లకు విద్యా ఉపదేశాన్నంతా కూడా మధ్వశాస్త్రాన్ని ఉపదేశం చేసి ఆ కుసుమర్తిలోనే చాలా రోజులు ఉన్నారు. అనేక గ్రంథములను స్వహస్తములతోనే వాళ్ళు రచన చేసి పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు మన స్వాముల వారు పూజ చేసేటప్పుడు సత్యాత్మ తీర్థుల వారు అటువైపు పళ్ళెల్లో కొన్ని విగ్రహాలను పెడతారు. ఆ విగ్రహాలన్నీ కూడాను అందులో ఎక్కువగా కృష్ణద్వైపాయనుల వారు పూజించినటువంటి విగ్రహాలే ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు ప్రతిరోజు పూజ చేసి భక్తులకు అనుగ్రహాన్ని చేస్తూ ఆ కృష్ణ అంటే భీమా తీరంలోనే కృష్ణద్వైపాయన తీర్థుల వారు బృందావన ప్రవేశాన్ని చేసినటువంటి మహానుభావులు. విపరీతమైనటువంటి వైరాగ్యం వారికి. ఏది కూడా భగవంతుడికి సమర్పణ జరగనటువంటి దాన్ని దేన్ని కూడా స్వీకరించేవాళ్ళు కాదు. ఏదైనా కూడా అది కూడా అత్యల్పంగా స్వీకరించి పాఠ ప్రవచనం చేయడానికి ఎంత శక్తి కావాలో అంత మాత్రమే వాళ్ళు స్వీకరించి, మిగిలిందంతా కూడా ఏ బాహ్య భోగాలు లేవు. విశేషంగా ప్రతిరోజు జపతప అనుష్ఠానములు, అదేవిధంగా పాఠ ప్రవచనము, ఈ విధంగా సాయంత్రం వరకు చేసి తర్వాత వాళ్ళు పూజాదులను చేసి శిష్యులను పోషించేవారు. ఎంత కష్టం వచ్చినా కూడా మధ్వశాస్త్రాన్ని వదిలిపెట్టకూడదు అని శిష్యులకు వాళ్ళు చెప్పినటువంటి మహానియమం. ఇది అందరూ మహానుభావులు చెప్పినటువంటిదే. అదేవిధంగా కృష్ణద్వైపాయనుల వారు కూడా తమ శిష్యులకు ఈ విధంగా ఉపదేశాన్ని చేస్తారు. అందువల్ల వాళ్ళ చరమశ్లోకంలో వచ్చేటువంటి మాట, వేదవ్యాసాంబుదేర్జాత, వేదవ్యాస తీర్థుల వారి ద్వారా ఉద్భవించినటువంటి వేదేశ జ్ఞానచంద్రిక, వేదేశ తీర్థుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించినటువంటి కృష్ణద్వైపాయనేందుర్మే, కృష్ణద్వైపాయన అనేటువంటి చంద్రులు వాళ్ళు సంతాపాన్ హంతు సంతతం, నా యందు ఉన్నటువంటి సంతాపములు ఏవైతే ఉన్నవో, నాకు సాంసారికమైనటువంటి క్లేశములు ఏవైతే ఉన్నవో దాన్నంతా కూడా పరిహారం చేసి, ఎందుకు భగవంతుడు అంటే గురువుల వారికి మన సంతాపములను పరిహారం చేయవని అడగాలి అంటే, నేను శాస్త్రాధ్యయనాన్ని చేస్తూ ఉన్నాను, దానికి నాకు ఈ సాంసారికమైనటువంటి తాపత్రయాలు ఎక్కువయ్యాయి, అందువల్ల దాన్ని పరిహారం చేసి శాస్త్రాధ్యయనం
నిర్విఘ్నంగా జరగాలి. అందువల్ల ఈ విధమైనటువంటి ప్రార్థనలను మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా ఈ కృష్ణద్వైపాయనులు అనేటువంటి చంద్రుణ్ణి చూస్తే మనకు ఆహ్లాదం కలుగుతుంది. వేడి పోయి చల్లబడుతుంది. సాయంత్రం వెన్నెల్లో కూర్చుంటే రాత్రి ఆహా ఎంత ఆహ్లాదకరంగా ఉంది అని మనం అంటాం. అందువల్ల అదే విధంగా ఇక్కడ ఈ కృష్ణద్వైపాయన అనేటువంటి చంద్రుల వారు నా సంతాపాన్ని దూరం చేసి నాకు కలిగేటువంటి ఏ బాధలైతే ఉన్నాయో దాన్ని దూరం చేసి నన్ను అనుగ్రహించమని ఆ కృష్ణద్వైపాయన తీర్థుల వారికి ప్రార్థన చేశారు వాళ్ళ శిష్యులు. అటువంటి మహానుభావుల ఆరాధన వాళ్ళు కూడా మనల్ని అనుగ్రహించి మన సంతాపాలన్నింటినీ కూడా దూరం చేసి ఆ మహానుభావులు మనల్ని సన్మార్గంలో నడిపించాలి. ఇటువంటి మహానుభావులు ఏ మార్గంలో అయితే నడిచారో అదే సన్మార్గం. అటువంటి మార్గంలో మనం వెళుతూ అక్కడ దారి తప్పేటువంటి ప్రసక్తి లేదు. తప్పు దారికి వచ్చామా అన్నటువంటిది ఆలోచన చేయవలసినటువంటి పని లేదు. వాళ్ళు నడిచారు అంటే అది సన్మార్గమే. అటువంటి మార్గంలో మనం వెళుతూ పోతే చివరికి గమ్యాన్ని కరెక్ట్గా భగవంతుణ్ణి మనం చేరుకోగలము అని చెప్తూ ఆ మహానుభావుల అనుగ్రహం మాకు మీకు అందరికీ ఎల్లప్పుడూ ఉండని అని ప్రార్థన చేస్తూ సమాప్తి చేస్తూ ఉన్నాను. శ్రీకృష్ణార్పణమస్తు. ఇక ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, పరిహారాన్ని చేస్తాను. అందరికీ వినపడుతోంది కదా? వినపడుతుందండి. ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదు అంటే సమాప్తి చేద్దాం. సమాప్తి చేయొచ్చా? చేయొచ్చండి. నమస్కారం. నమస్కారం. శ్రీకృష్ణార్పణమస్తు. నాహంకర్త హరికర్త తత్పూజా కర్మచాకిలం తథాపి మత్కృతా పూజ తత్ప్రసాదేన నాన్యథా తద్భక్తిస్తత్ఫలం మహ్యం తత్ప్రసాదః పునః పునః కర్మణ్యాసో హరావేం